నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి రాసులు ఒక పెన్, పేపరు తీసుకొని మీరు సిద్ధంగా ఉండండి. చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మీరు పరిగణలోకి తీసుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఒక 5 రాసులు గుర్తుపెట్టుకోండి. మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి. ఈ 5 రాసులు. ఈ 5 రాసులలో జన్మించినటువంటి వారు ఈ 2024 సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ 5 రాసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉండవచ్చు. ఉద్యోగం కోసం పాకులాడుతూ ఉండవచ్చు. ఉద్యోగం కావాలి, ఉద్యోగం సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఉన్నతంగా జీవించాలి అనుకున్నటువంటి వారు ఉద్యోగ ప్రాప్తి ద్వారా అలాగా కొంతమంది అనుకుంటారు. కొంతమంది వ్యాపారంలో బాగా సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి, సంపాదన అనేది కూడా ఎక్కువగా ఉండాలి, నాకంటూ ఒక స్థానం, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక వాహనం కొనుక్కోవాలి, కార్లలో తిరగాలి, దర్జాగా బ్రతకాలి, మంచిగా విలాసాలు చేయాలి, విందులు వినోదాలు చేసుకోవాలి. ఇలా చాలామంది ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకంటూ ఎవరికైనా సహాయం కావాలని మన దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేయాలి, ఆ స్టేజ్లో మనం ఉండాలి అని అనుకున్నటువంటి వారు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, మానసిక ఒత్తిడి. ఇప్పుడు వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న కొన్ని సంబంధాలు మనకు టచ్ అయ్యి మిస్ అవుతూ ఉంటాయి. ఒక సంబంధం చూసినప్పుడు అమ్మాయి చాలా అద్భుతంగా ఉంటుంది, చదువు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, కానీ ఆ వివాహము చేసుకుందామని వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు మనకు రివర్స్గా జరిగిపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు మనల్ని ఒప్పుకోకపోవడం, ఇలా రకరకాలుగా సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ సంబంధాలు చూసినప్పుడు ఇంకా మనం అధైర్యం చెందడం, నిరుత్సాహపడిపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఉంటారు. కొన్ని సందర్భాలలో అయిపోయింది, ఇక కంప్లీట్ అయిపోయిన టైంకి ఏదో రకమైనటువంటి అవాంతరమైనటువంటి సంఘటన రావడం. మొన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు, ఒక 2 years క్రితం నా దగ్గరకు వచ్చినప్పుడు వివాహ సంబంధాలు చూసుకున్నారు. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, కుటుంబ సభ్యులు మొత్తం కూడా చక్కగా నచ్చారు. కట్న కానుకలు కూడా చక్కగా మాట్లాడుకున్నారు. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. ఇంకా మ్యారేజ్ ఇంకొక 15 రోజులలో మ్యారేజ్ అవుతుంది. ఇంకా మనం ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ అనేది కూడా కంప్లీట్ చేసుకొని ఇటు మ్యారేజ్ చేసుకుందాము అనే ఒక టైం ముహూర్త బలం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తండ్రి చనిపోవడం జరిగింది. అంటే అమ్మాయి వాళ్ళ తాత చనిపోవడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ అయ్యవారిని చూస్తే ఈ ఇంట్లో వివాహం ఇప్పుడు పెట్టుకోవద్దు, ఇది మంచిది కాదు, అరిష్టం అండి ఇది అని చెప్పేసి ఒక 6 నెలల్లో సంవత్సరం వాయిదా వేశారనుకో. ఈ సంవత్సరం వాయిదా వేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి తిరగడం, ఇది చేసిన తర్వాత ఈ మెయిన్ ఏంటంటే సమస్య ఏంటంటే వీళ్ళిద్దరికి వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకు విభేదాలు రావడం, మమ్మల్ని మంచిగా చూసుకోలేదనడం, వాళ్ళకు ఇబ్బంది పడడం. తర్వాత పిల్లలు బాగానే కలిసి ఉన్నారు, కానీ వీళ్ళిద్దరూ మధ్యలో వచ్చేసి ఇక మీకు సంబంధం మాకద్దని చెప్పేసి అమ్మాయి సంబంధం, ఈ అబ్బాయి సంబంధాన్ని మొత్తం కంప్లీట్గా క్లియర్ చేసుకొని ఎవరికి వాళ్ళు విడిపోయారండి. మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అలా సమస్యలు కూడా వస్తుంటాయండి. దాదాపుగా మంచి టైంలో ఉన్నప్పుడు మనకి ఏదో రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ వివాహ విషయంలో ఇలాంటి సమస్యలు, కొందరు మ్యారేజ్ పెళ్లి బిడ్డలకి వరకు వెళ్ళి కూడా క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా దీనికి అంతటికీ కారణం ఏంటంటారంటే మనకు ఆ సంవత్సరంలో జరిగేటువంటి శని ప్రభావం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. ఒకతను దుబాయ్కి తీసుకెళ్తానని చెప్పేసి ఒక ఏజెంట్ మోసం చేసి అతని దగ్గర 4-5 లక్షలు తీసుకొని అతన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిపోయారు. ఎయిర్పోర్ట్లో వదిలేసి ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పేసి అతను అక్కడ చెప్పినప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నీకు ఉద్యోగం వస్తా అన్న ఉద్యోగం రావట్లేదు, కాబట్టి నువ్వు అక్కడ ఎక్కడో ఒక కాడ పని తెలుసుకో, నువ్వే తీసుకొని అక్కడే ఉండేసే అని చెప్పేసి ఆ ఏజెంట్ చేతులు ఎత్తేసాడు. పాపం అక్కడ ఉన్నటువంటి
మన తెలుగు వాళ్ళు ఆయనను గుర్తించి నువ్వేమి ఇబ్బంది పడకని చెప్పేసి అతని దగ్గరికి తీసుకెళ్ళి అతను చేస్తున్నటువంటి కంపెనీలో ఒక జాబ్ ఇప్పించి అతన్ని హ్యాపీగా ఉంచారండి. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు కూడా ఇలాంటి ఎదురుపడుతుంటాయి. అందుకే అతను నా క్లయింట్ అవ్వడం వల్ల అతనికి మంచి జరిగిందండి, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాడేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళ భార్య అతను నమ్మడు, న్యూమరాలజీ శాస్త్రాన్ని నమ్మడు, ఆస్ట్రాలజీని నమ్మడు. ఆ అపనమ్మకమే ఆయనకు పోయినాక డిస్టర్బ్ అయిపోయాడు. కానీ వాళ్ళ భార్య కోర్సు రాయడం ద్వారా అతనికి ఒక మార్గం దొరికి అతనికి ఇప్పుడు నెలకు 40-50 వేల రూపాయలు శాలరీ, ఒక కంపెనీలో శాలరీ వస్తుంది, ఒక సూపర్ మార్కెట్లో జాబ్ ఇప్పించారు అతనికి. ఇటు ఆ ఏజెంటు చేతులు ఎత్తేసాడు, అయినా కూడా అతనికి ఒక మార్గం అనేది అన్వేషించడం జరిగింది. అది నేను అనుకుంటానండి, నేను ఇచ్చినటువంటి కరెక్షన్ ద్వారా అతనికి మంచి జరిగిందని నేను అనుకుంటాను. ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. అందుకే నేను చెప్తున్నానండి, ఈ శనీశ్వరుడు మన యందు కృప అనుగ్రహం ఉండాలి. శనీశ్వరుని అనుగ్రహం ఉంటే మనం సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం. అందుకే మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, వీళ్ళకి ఏనాటి శని నడుస్తుంది? అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని కర్కాటక రాశి వారికి నడుస్తుంది, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి నడుస్తుంది. ఏళ్ళనాటి శని మకర, కుంభ, మీనరాశి వారికి జరుగుతుంది. మరి ఈ ఏళ్ళనాటి శని ప్రభావం నుండి మనం విముక్తులు అవ్వాలి ఫస్ట్. అందుకే ఈ నెల మనకు ఫిబ్రవరి 24వ తారీఖున, ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 24వ తారీఖు శనివారం రోజున శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. ఈ శని హోమంలో ప్రత్యేకంగా మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక నేను చెప్తున్నటువంటి సమస్యలు కనుక మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఆ రోజు మా దగ్గరికి రానవసరం లేదండి, శని హోమంలో పాల్గొనడం అవసరం లేదు. మీ గోత్రనామాలు, మీ పేరు నాకు పంపించినట్టయితే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, అంటే మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఈ శని హోమాన్ని జరిపించుకోవచ్చు. శని హోమం జరిపించిన తర్వాత మీకు ఈ యొక్క ప్రసాదాలు, స్వామివారి అనుగ్రహం ఇచ్చినటువంటి ఆ విభూది మీకు పంపించడం జరుగుతుంది. అదే దీంతో పాటు ఒక వీడియో కూడా కంపల్సరీ పంపిస్తానండి. ఎందుకంటే వీడియో కంపల్సరీ మీరు చూడాలి, ఎందుకంటే మీ పేరు మీద జరిగింది హోమం అనేది కూడా మీకు తెలియాలి. కాబట్టి అనుగ్రహం అనేది కూడా శనీశ్వరుని అనుగ్రహం జీవితంలో ఒక్కసారైనా కూడా శని కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా జరిపించుకోవాలి శని హోమం. గత నెల జనవరి 20వ తారీఖున చాలా మంది వెనుదిరిగిపోయారు. అంటే శని హోమానికి స్లాట్లు బుక్ దొరకలేదు, వాళ్ళకు యూపీఐ పిన్ అంటే మనకు ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పేలు సరిగా సహకరించకపోవడం ద్వారా వాళ్ళు వెనుదిరిగిపోయారు. కాబట్టి అలాంటి అవకాశాలు మళ్ళీ ఇబ్బంది పడొద్దు మీరు. 24 గంటలు ఇంకా మనకు చాలా టైం ఉంది. అలా అని చెప్పేసి ఒక 4 రోజుల ముందో 3 రోజుల ముందో వేయడం కరెక్ట్ కాదండి. ఇప్పటి నుండే ఆ స్లాట్లు బుక్ చేసుకోండి. మీ ప్రయత్నం మీరు శనీశ్వరుడు అయ్యో నాకు 4 రోజుల ముందు నాకు కాలేదని చెప్పేసి ఫ్రెండ్స్ నంబర్లకు వెళ్ళి అక్కడిక్కడ కొడితే మన దగ్గర యూపీఐ పిన్ బ్లాక్ అయితే ఎట్లా ఉంటుందండి? ఎక్కువ ట్రాన్సాక్షన్స్ రావడం వల్ల ఏంటంటే పిన్ బ్లాక్ అయిపోతుంది. తద్వారా అమౌంట్ రిసీవ్ చేసుకోవడం ఉన్నవారికే మేము చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ నెల అంటే ఫిబ్రవరి మాసంలో 24వ తారీఖున 2024వ సంవత్సరం శనివారం రోజున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. కాబట్టి ప్రత్యేకంగా ఈ శని హోమంలో పాల్గొనండి. అంటే మీకు దగ్గరలో ఏదైనా శనీశ్వరుని ఆలయం ఉన్నా కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల దగ్గర చక్కగా వెళ్ళి 2 దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఇంట్లో దేవుడి గదిలోనే, మనకి ఇంట్లో దేవుడి గదిలో రూమ్లో కూడా 2 దీపాలు వెలిగించి నల్ల ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిగా ఉంటుందండి. అదేవిధంగా నల్ల చీమలకు చక్కెర చల్లడం కానీ, నల్ల ఆవులకు అరటిపళ్ళు తినిపించడం ద్వారా కానీ ఈ శని నుండి మనం విముక్తులు అవుతాం. అదేవిధంగా కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు చాలా వరకు మేలు జరుగుతుందండి. మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, అంటే ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏదైనా కానీ సొంత గృహ నిర్మాణం కావాలని కానీ, స్థలాలు, భూములు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారు కానివ్వండి, ఎవరికైనా శనీశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ శనీశ్వరుడి అనుగ్రహం ఉంటేనే మీకు మంచి జరుగుతుందండి. దాంతో పాటుగా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి. నేను చూసేటువంటి విధాలు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ,
ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం న్యూమరాలజీ మరి ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.